నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి బిగ్ ట్విస్ట్. లొంగిపోయిన ముప్పిడి అవినాష్ రెడ్డి. అయితే ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అసలు లోతుగా విచారిస్తే కొద్దీ అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికి ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. ఇది ఇక తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటున్నారు కదా, అట్లానే ఇది కదులుతానే ఉంటుంది. ఇంకా వస్తానే ఉన్నారు నిందితులు దీని మీద. ఇప్పుడు అవినాష్ రెడ్డి అయితే లొంగిపోయారు. దీనికి సంబంధించి మీరేం? అవినాష్ రెడ్డి కొత్త నిందితుడేం కాదు, ఆల్రెడీ అతను లిస్టులో ఉన్నాడు, అక్యూజ్డ్ లిస్టులో. అతను A2 అనుకుంటాను. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, వీళ్ళు రాజ్ రెడ్డి A1 కింద చూపిస్తాను. అతనే దీనికి ఆర్కిటెక్ట్ అని చెప్పారు కదా కోర్టు. దానికి సంబంధించి బాలాజీ, గోవిందప్ప, తర్వాత ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు. ధనంజయ రెడ్డి వీళ్ళంతా, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్న కోర్టు నుంచి ఉన్న ఇక్కడ ఈ కోర్టు ఇచ్చిన బెయిల్ని సుప్రీంకోర్టులో సవాల్ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తే వాళ్ళు హైకోర్టు తీర్పుని సమర్థించారు. కొన్నాళ్ళు వెసులుబాటు ఇచ్చినట్టున్నారు, దాన్ని వాడేసుకుంటారు వాళ్ళు. చేత అతను అదుపులో తీసుకుంటారు. విచారణలో అతను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినట్టు కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్ రెడ్డి చాలా విషయాలు చెప్పుకుంటాడు. ఈ బ్యాచ్ అందరూ చెప్పిన అన్నీ సింక్ అవ్వాలి. నిజాలు అనుకోండి, ఒక నిజం ఉందనుకో, అందరూ నిజం చెప్తే అదే చెప్తారు. వీళ్ళు మాట్లాడి మాటలు అబద్ధాలు కదా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ కుదరదు. వీళ్ళందరికీ సీతారామాంజలి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ కేసుల్లో ఉన్న సీతారామాంజలి ఉన్నాడు కదా, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు హైదరాబాద్లో కూర్చోబెట్టి. కానీ కుదరలేదు. ఎందుకంటే అబద్ధం అనేటువంటిది నీ ముఖంలో తెలిసిపోద్ది, నువ్వు పూర్తిగా ఒకే మాట చెప్పలేవు. కరుడు గట్టిన నేరస్తులు కాబట్టి వీళ్ళు చెప్పగలుగుతారు. కానీ ఆ అబద్ధాన్ని ఎన్నిసార్లు 100 సార్లు అడుగుతారు వాళ్ళు, 100 సార్లు ఒకలా చెప్పలేవు. నిజమైతే అది చెప్తాం. అలా వీళ్ళందరూ తప్పదు. బొత్స సత్యనారాయణ గారు విజ్ఞప్తి మేరకు చిన్న వాళ్ళు ఎందుకు పట్టుకుంటావు, పెద్దవాడిని పట్టుకోవచ్చు కదా అన్నాడు కదా, అది పాటిస్తారేమో చూడాలి. నెక్స్ట్ మనందరం కూడా అడిగేది ఏంటి, ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి వీళ్ళేటయా బాబు, ఈ బాలాజీ, గోవిందప్ప వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరికన్నా బాస్ ఎవరైతే ఉన్నారో అలీబాబా 40 దొంగలు పట్టుకుంటున్నారు. వీళ్ళు అలీబాబాను పట్టుకోవాలి కదా. అలీబాబా ఓపెన్ ది ససేమ్ అని గుహలో దాక్కుంటున్నాడు. రకరకాల రక్షణలు అతనికి ఎలాంటి రక్షణ ఉంది? ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తులు రక్షణ ఉంది, అంతులేని సంపద రక్షణ ఉంది. ఈ నేరాలు చేసి న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైపోడు అతను. సాధారణంగా నువ్వు కానీ నేను కానీ చదువుకుని పట్టభద్రులు అవుతాం న్యాయశాస్త్రంలో. ఇతను నేరాలు చేసి పట్టభద్రుడైపోయాడు. పొట్టకొత్త అక్షరముఖ రాబోయినా కానీ అదొక ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు. అలా ఆప్షన్ ఆ క్రైమ్లో ప్రాక్టీస్ చేసి అతను పెర్ఫెక్ట్ అయిపోయాడు అందులో. అందుకని అతను 13 ఏళ్ళ నుంచి వాయిదాలు కట్ట సరిగ్గా వెళ్ళకపోయినా బెయిల్ మీద తిరుగుతున్నా కానీ ఎవడన్నా కొన్నాళ్ళు అరుచుకుని మనమే మానేస్తున్నాం తప్ప అతనిలో వైఖరిలో మార్పు లేదు. అతనికి ఓడికత్తి సీన్ విషయంలో NIA ఇదంతా ఒట్టిది బూటకం అని చెప్పినా కానీ ఆ సాక్ష్యానికి పాపం అతను వదిలించడానికి సాక్ష్యం కూడా వెళ్ళలేదు. ఇంత అడావుడి చేసి సాక్ష్యానికి వెళ్ళకపోవడం ముందు నువ్వు నడు అని చెప్పాలి అతన్ని, అది కూడా అనలేదు వాళ్ళు. ఇలాంటి రక్షణలు అతనికి ఎన్నట్లు కూడా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. కానీ 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి కూలిపోద్ది, కింద పడిపోద్ది. ఏదో రోజు ఈ పాపాలు చేసి అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం బాగా ఆరితేరిన దొంగ ఎలా దొరుకుతాడంటే, వాడికి మొదటి దొంగతనం అప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఇటు ఎవరు చూడకుండా, ఏమాత్రం ఆధారాలు వదిలిపెట్టకుండా వేలు ముద్దలు కాడ తుడిచేసుకుని ఇటు ఎవడ చేయడరా బాబు అనుకునేలా చేస్తాడు. అది దొరకడు కదా. రెండోసారి కొంచెం నిర్లక్ష్యం వస్తుంది, మూడోసారి ఇంకొంచెం నిర్లక్ష్యం వస్తుంది, నాలుగోసారి అధికారం కూడా ఉందనుకోడికి ఇక పట్టభాగా లేకుండా చేస్తాడు. అలా దొరికాడు ఇతను ఒకడు. కాబట్టి ఇతను తప్పించుకోలేడు. ఖచ్చితంగా బొత్స గారితో పాటు అశేషమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీవారి భక్తులు యాడ్ అయ్యారు ఇప్పుడు కొత్తగానే. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈ చిల్లర మల్లరగాళ్ళు కాదు, అవసరమైతే తర్వాత పట్టుకోండి, ముందు అని పట్టేసుకున్నాను. సరే, ఈ కేసుకి అందరూ అరెస్ట్ అవుతున్నారు, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యే వాళ్ళు అరెస్ట్ అవుతానే ఉన్నారు. ఎప్పుడు సార్ ఇది ఒక కొలికొచ్చి అంటే ఇది ఇంకా అప్పుడు తేలదు. ఇది కేవలం ముడుపులు 3,500 కోట్లకు సంబంధించింది. ఇది ఇంకా అసలు మూట పెద్దది ఉంది. ఇతను డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీగా కొల్లగొట్టేసిన సొమ్ము అంతు లేకుండా ఉంది. అసలు దాని దగ్గరికి వెళ్తే అందుకని ఈ కూటమి
పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 ఏళ్ళు ఉండాలి. 15 ఏళ్ళు ఉంటేనే ఇతను బొమ్మ బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. దాన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకోండి. అలా కాదు, ఇతను తప్పించుకోకూడదంటే, బెయిల్ మీద బయట యథేచ్ఛగా తిరగకూడదంటే ఆసామాషిగా పెట్టకూడదు లోపల. ఎలాంటి పరిస్థితుల్లోనూ చిన్న చిన్న బొక్క ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది ఈ పాము. అంత పకడ్బందీగా పెట్టాలి. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ సునీల్ కుమార్ అని అతను తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడ పాట్నా హైకోర్టు, ఆ పాట్నా కోర్టుల ద్వారా ఆ పోలీసు వాళ్ళందరూ సపోర్ట్ తీసుకున్నారు. ఒకే దేశంలో పక్క రాష్ట్రం ప్రభుత్వాలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్రంలోనూ బీహార్లోనూ ఆంధ్రాలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అయినా సరే అతనికి ఆ రకమైన సెక్యూరిటీ లభించిందంటే మనం ఎటువైపు వెళ్తున్నామో అర్థం అవట్లా. అతను కూడా కులం కార్డు తీసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ అలాగే తీస్తారు. వీళ్ళు క్రైమ్ చేసినప్పుడు కులం గుర్తురాదు వీళ్ళకి. వాళ్ళ హోదాలు గుర్తురావు నేరం చేసినప్పుడు. ఇలాగా ఎప్పుడన్నా దొరికిపోయినప్పుడు మాత్రం దొరకనప్పుడు అంతా దొరలే, దొరికితే దొంగలు అంటారు. వీళ్ళు దొరికిన తర్వాత మేము దొరలమని చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి నువ్వు అన్నట్టుగా ముప్పుడు అవినాష్ రెడ్డి అనేటువంటిది అది తప్పని పరిస్థితి. అతను లొంగక ఎక్కడికి దాక్కుంటాడు, ఎన్నాళ్ళు దాక్కుంటాడు. పైగా ఆ దాక్కుంటాం, దొరకకుండా తిరగటం అనేటువంటి నరకం వాళ్ళకి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వెతుకుతున్నారనుకో, అతనికి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. కాబట్టి విదేశాలు పారిపోవడం కూడా, ముందు విదేశాలకు వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చేసాడు, వచ్చేయింది మళ్ళీ వెళ్తాం ఉండదు. అర్థమైందా? ఇలాంటి పరిస్థితుల్లో క్షణమొక యోగం కింద ఉంటుంది, దినదిన గండం కింద ఉంటుంది. ఎప్పుడు ఏ టైంలో ఫోన్లు వాడతాం ఉండదు. ఆ ఫోన్ బట్టి పట్టేస్తారు కదా, ఇప్పుడు లొకేషన్ ట్రేస్ అవుట్ చేసేస్తారు. ఇతను సన్నిహితులతో మాట్లాడినా పట్టేసుకుంటారు, కుటుంబ సభ్యులతో మాట్లాడినా పట్టేసుకుంటారు. ఇప్పుడు ఇతను ఫోన్ మార్చేయచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులని నిఘా ఉంటుంది. ఇతను ఏ ఫోన్తో మాట్లాడినా ఎక్కడ ఉన్నో పెట్టేస్తారు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు కూడా మార్చేశారనుకో, దాన్ని ఆ సిగ్నల్స్ వాళ్ళ ఇంటి ఉన్న ఏరియాలో, వాళ్ళు తిరుగుతున్న ఏరియాలో సిగ్నల్స్ బట్టి, అందుచేత ఇతనికి ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని కూడా లొంగిపోయి ఉంటాడు. ఎన్నాళ్ళు దాక్కోలేడండి. ఈ పోలీసులు ఇప్పుడు సిఐడి వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఆ సంజయ్ మీదకి దాడులకు వెళ్ళేటప్పుడు, సోదాలకు వెళ్ళేటప్పుడు సార్ మేము వస్తున్నామని చెప్పారని వార్త వచ్చింది. అలా సహకరిస్తే తప్ప వీళ్ళు ఎన్నాళ్ళు దాక్కోలేరు. అలా సహకరించబట్టే దాక్కోగలిగారు వీళ్ళు. ఎందుకంటే డిపార్ట్మెంట్లో అందరూ ప్రభుత్వానికి అనుగుణంగా న్యాయబద్ధంగా పనిచేయరు. కొంతమంది వాళ్ళ మనుషులు కూడా ఉంటారు కదా, జగన్ ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళు అతను ప్రేమిస్తూనే ఉంటారు. సార్ జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం నిన్న పూజలో పాల్గొనటము ఏంటి సార్, ఏం జరుగుతుంది నిన్న నియోజకవర్గం? మీకు కలియుగంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. అది కూడా వింతలాంటిదే. ఎందుకంటే అతను కనీసం స్వామివారి ప్రసాదాన్ని ఒక పలుకు నోట్లు వేసుకోవడానికి తటపటాయించేవాడు. స్వామివారి తీర్థం ఇస్తే దాన్ని స్వీకరించడానికి ముఖం వికారంగా పెట్టేవాడు. పచ్చి మోసం అంటే నీకు బహిరంగంగా అందరూ చూస్తుండగా జేబులుగా తిరిచేస్తారు కొంతమంది. నువ్వేమి చేయలేవు. 2 చేతులు బస్సులలో పట్టుకుని ఉన్నావు అనుకో, రష్గా ఉన్నప్పుడు నీ జేబులో చేయడం తీసేసుకుంటే నువ్వేం చేయలేవు. ఆ చేతులు కింద రాకుండా ఆళ్ళ చేతులు అడ్డు ఉంటాయి. అలా చేశాడు అతను. నిన్న అతని ప్రదర్శన, అతను ఎవరో తెలుసు అందరికీ. అతను ఏ మతాన్ని ఆచరిస్తాడో తెలుసు. హిందూ దేవుళ్ళన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా అతను వ్యవహరించిన తీరు చూసాం. అతని పరిపాలనలో దేవీ దేవతలకు జరిగిన అపచారం చూసాం. అతను ఎంత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత అప్రతిష్ట తీసుకొచ్చాడో చూసాం. పరకామణిలో నెయ్యి విషయంలో అతను డొల్లతనము, అతని దుర్మార్గము, దైవద్రోహము బయటకు వచ్చింది. అలాగే సింహాచలం దేవస్థానం మీద కన్నుబడి ఆ రాజుగారిని ఎంత ఇబ్బంది పెట్టాడో చూసాం. ఇతను ఇవాళ నేను చాలా పరమభక్తుడిని అని చెప్పి 100 నామాలు పెట్టుకుని వస్తే ఎవడు నమ్ముతాడు? నువ్వు వేషమేత్త కూడా నమ్మరు. నువ్వు నాటకంలో వేషమేత్త కూడా యాప్ట్ అవ్వదు. ఇప్పుడు ఒక యాక్టరు అతను సర్వభ్రష్టుడై ఉండి నటనే సినిమాలో అతను ఉత్తముడిగా యాక్ట్ చేస్తే కూడా జనం ఆదరించరు. వాడు ఎంత పూరంబోకురా ఇలాగే అతను ఒప్పుకోరు జనం. అలాగే ఇతను ఇలాంటి వేషాలు ఆపాలి, అనవసరం. దానికి మళ్ళీ ఎలివేషన్లో వాళ్ళ ఛానల్స్లో కూర్చున్న వాళ్ళు లేకలే 10 మంది లాగా తీశారు. బెల్లం దిమ్మలాగా కూర్చుండిపోయాడు. బెల్లం దిమ్మ ఉంటుంది కదా, ఇంతలా దిమ్మలాగా కూర్చుండిపోయాడు కదా. 4-3 అయిపోయారు. అతను ఆ కూర్చున్నవాడిని అతను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కిరిస్తాడు. ఎవరినన్నా ఎదటోడిని ఎక్కిరించేటప్పుడు ఖచ్చితంగా అతనికి ఎదురవుద్దండి. అది నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. అలాగే నేను ఎవరినైనా నేను ఏటరా నీతో పని, నేను ఒక రకంగా ఒకనొక టైంలో నేను దీనికి సంబంధం లేకపోతే చెప్తున్నాను. నేను మా ఊళ్ళో ఒక అతను ఉండేవాడు.
వాళ్ళ తమ్ముడు మా దగ్గర పాలు కప్తానం చేసేవాడు. నేను రైతులు పిల్లలు కదా, చిన్నప్పుడు కొంచెం అహంకారం ఉంటుంది కదా, తెలియని తను. మామూలుగానే అందరితో కలిసి ఉండి కూడా అందరూ నా స్నేహితులుగా ఉండేవాడు. ఏదో తెలియని అహం రోడ్డు మీద కూర్చుంటా, అరుగుల మీద కూర్చున్నప్పుడు నా పక్కన కూర్చున్నాడు. నేను వాడిని అవమానించాను. అరే ఏమనుకోలేదు, సర్లే మా రైతులు దొరలబ్బాయి కదా అనుకున్నాను. తర్వాత నాకే బాధ అనిపించింది, కానీ ఎందుకు ఎలాగనరా అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు అందరితో కలిసి ఉండేవాడిని. నేను నా చిన్నప్పుడే నేను అందరితో కలిసి ఉండేవాడిని, అసలు సిసలు కమ్యూనిస్టులో ఉండేవాడిని నేను. అలాంటిది ఎందుకనేసానో నాకే తెలియదు. అంటే లోపల తెలియని ఏదో ఒక ఈగో ఏడుస్తూ ఉండదు, అహం. అది వాళ్ళ తమ్ముడు మా బాలగాపు కదా, వీడు నా పక్కన కూర్చున్నాడు అనేటువంటిది ఒక వచ్చేసింది అనమాట. అది అయిపోయిన తర్వాత 2 రోజులు తిరగకుండా నేను సినిమాకి వెళ్ళాలి. మా పక్కన ఒక 7-8 కిలోమీటర్ల టూరింగ్ టాకీస్ ఉంది. అంటే నేను ఎంత చిన్న చూడండి, సైకిల్ తొక్కుని వెళ్ళలేని పరిస్థితిలో. సైకిల్ వచ్చినా కానీ నేను ఒక్కనే వెళ్ళలేను. ఆన్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మా నాన్నగారికి ఆగేసి సినిమా తీసుకెళ్ళి ఆడ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ స్నానం చేసేదాకా ఆగి, స్నానం చేసి భోజనం చేసేదాకా ఆడ కూర్చుని నేను వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అరుగు మీద. ఆడ వచ్చిన తర్వాత వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. సినిమా తీసుకొచ్చి ఇంటికాడ చెప్పాడు. నేను ఎంతలా అన్నా కానీ అతనే ఫీల్ అవ్వలేదు. అప్పుడు నాకు చాలా పశ్చాత్తాపం, చాలా తప్పు చేశాను. ఎప్పుడు కూడా ఎవరిని అవమానించకూడదు. అంటే నాకు 2 రోజులు ఆడ అవసరం వచ్చేసింది నాకు. చూసారా, ఇది నిజంగా జరిగింది ఇది నా జీవితంలో. అప్పటి నుంచి నేను ఎవరిని ఉత్తుకున్నాను, ఎప్పుడు అవమానించడానికి చూడండి. నేను అలా ఒకవేళ పొరపాటున ఎవరి మీద కోపంతో మాటన్నా వెంటనే బాధ వచ్చేది నాకు. నేను ఆయన సారీ అడిగేస్తాను వెళ్ళి. నా స్నేహితులతోటి చిన్నప్పుడు మాట్లాడుకుంటూ మానేస్తారా, నేనే ముందే మాట్లాడేవాడిని. మా టీచర్ ఆకులు ముత్యం జయదేవరావు గారు ఉండేవాడు. ఆయన మా క్లాస్లో సార్, నేను 9th క్లాస్లో ఉండగా కొంతమంది మాట్లాడుకోరు కదా, పిల్లలు దెబ్బలాడుకుని మాకు మాటలేమంటారు కదా. అలాగా ఎవరెవరికి మాటలేవురా అంటే నేను ఇంకొకడు అలా లేచి నిలబడ్డారు. ఎవరెవరికి మాటలేవంటే నాకును మా చుట్టూ రామకృష్ణన్ ఉన్నాడు మా ఫ్రెండ్. ఇప్పటికీ నాకు ఆడికి నాకు మాటలు లేవండి. ఎవడో చెప్పాడు, వీళ్ళిద్దరికి మాటలు లేవండి మాస్టర్ అండి అని చెప్తే, అరే మీ ఇద్దరు మాట్లాడేసుకోండిరా, ఎవరి ముందు మాట్లాడతారన్నాడు. నేను మాట్లాడతాను సార్ అని చెప్పి మాట్లాడు. అప్పుడు మా మాస్టర్ నన్ను మెచ్చుకున్నాడు, వెరీ గుడ్ రా నువ్వు, అలాగే ఉండి లైఫ్లో అన్నాడు. ఇది మనం ఎప్పుడు కూడా అకారణంగా జగన్మోహన్ రెడ్డి ఎదురు దెబ్బలు తగలడానికి కారణం ఏంటంటే వాళ్ళు అకారణంగా ఎదటి వాళ్ళ మీద నెపం వేస్తారు, విష ప్రచారం చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, తిరిగి వాళ్ళకే తగిలేస్తూ ఉంటాయి. ఎదటి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ బాబు అతను కూడా కరెక్ట్గా వాళ్ళ కుటుంబంలో చిచ్చు ఏర్పడిపోయింది. వాళ్ళ చెల్లెలే అతనికి అతను వేసిన బాణం అతనికి గుచ్చిపోయింది వచ్చి. స్వయంగా వాళ్ళ తల్లి అతను దూరం చేసుకున్నాడు. ఇది కర్మ అంటే ఇదే. నీకు ఎక్కడి నుంచో పని కట్టుకుని దేవుడు ఇలాగ వచ్చాడో, మన చేష్టలో మనం చేసిన పనే మనకు ఎదురవుద్ది. అందుకని ఎప్పుడైనా సరే మనం గొప్పకున్న ఉత్తు పున్నాన్ని ఎవడన్నా అనటం కానీ, నిందలేయటం కానీ, లేకపోతే అది ఎవరితోటో పోతుంది ఇలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు మనం. అర్థమైందా? నిజం ఉన్నా మాట్లాడకూడదు, నిజం లేనిది అసలు మాట్లాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.